అనుకోని పరిచయం పార్ట్ 5. అభి క్యాబిన్లో. నందిని, మే ఐ కమిన్ సార్? అభి, ఎస్ కమిన్. నందిని లోపలికి వచ్చి అభి ముందర నిలబడి, గుడ్ మార్నింగ్ బాస్. అభి తల కూడా ఎత్తకుండా గుడ్ మార్నింగ్, బీ సీటెడ్ మిస్ నందిని అని అంటాడు. నందిని థ్యాంక్ యూ చెప్పి అభికి ఎదురుగా కూర్చుంది. అభి, మిస్ నందిని అంటూ తన ల్యాప్టాప్ని ఆమె వైపు తిప్పి, ఈ మెయిల్ చదవండి అని నందిని కేసి చూశాడు. నందిని మెయిల్ చదివి, అదేంటి సార్, వాళ్ళు అడిగిన టైంకి పూర్తి అవుతుంది అని చెప్పాం కదా, ఇంకా త్వరగా ఫినిష్ చేయమని అంటే ఎలా? అభి, ఏం చేద్దామో చెప్పండి. నందిని, మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పండి సార్. అభి, ఏం చెప్తారు? నందిని ఒక నిమిషం షాక్ అయిపోయింది. బాగా ఆలోచించి, క్వాలిటీ ఆఫ్ వర్క్ కావాలని అంటే వెయిట్ చేయమని చెప్తాను, లేదంటే అని ఆగిపోతుంది. అభి, లేదంటే అని సీరియస్గా చూస్తాడు. నందిని డీల్ క్యాన్సిల్ చేయమని చెప్తాను అనేసింది టక్కున. అభి, వాట్ అని ఆశ్చర్యంగా చూశాడు. నందిని తన తొందరపాటుకి నాలుక ఖర్చుకొని, అది కాదు సార్, వాళ్ళకి వర్క్ క్వాలిటీ పైన ఇంట్రెస్ట్ లేదని తెలిస్తే మనం వర్క్ ఫినిష్ చేశాక కూడా బిల్ సెటిల్ చేయరు సార్. ఏదో ఒక మిస్టేక్ చూపిస్తారు. అదేదో కొంతలో కొంత లాస్ భర్తీ అవుతుంది. వాళ్ళ పర్పస్ ఏంటో తెలియాలి అంటే మీటింగ్ చాలా అవసరమని కాన్ఫిడెంట్గా చెప్తుంది. అభి ల్యాప్టాప్ తన వైపు తిప్పుకొని తను పంపిన రిప్లైని నందినికి చూపిస్తాడు. నందిని ఆ మెయిల్ చదివి, థ్యాంక్ యూ సార్, నేను వెంటనే మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతాను. అభి, ఓకే యూ కెన్ గో అని అంటాడు ల్యాప్టాప్ తన వైపు తిప్పుకొని. నందిని థ్యాంక్ యూ సార్ అని చెప్పి వినోద్ క్యాబిన్కి వెళ్తుంది. అక్కడ వినోద్ కనబడపోయేసరికి చాలా చిరాకుగా అనిపించి కోపంగా క్యాఫ్టీరియా వైపు వెళ్తుంది. ఒక చైర్లో కూర్చొని బయటకి చూస్తూ ఉంటుంది. సడన్గా బయట వర్షం మొదలైంది. ఏమిటి వాన? ఇప్పటి వరకు ఎండ మండిపోయిందిగా అని చిరాకు పడింది. వినోద్ కాఫీ మగ్స్తో వచ్చి నందినికి ఎదురుగా కూర్చున్నాడు. వినోద్, ఏమైంది మిస్ నందిని అని చాలా కోపంగా ఉన్నారు. నందిని వినోద్ గొంతు విని తన ప్రపంచంలో నుండి బయటకు వచ్చింది. వినోద్ కేసి సీరియస్గా చూసింది. వినోద్, ముందు ఈ కాఫీ తాగండి అని మగ్ అందించాడు. నందిని కాదనలేక తీసుకుంది. వినోద్ కాఫీ సిప్ చేస్తూ నందిని కేసి చూస్తున్నాడు. నందిని, మీరెందుకు నన్ను అలా తినేసేలా చూస్తారు అని తల ఎత్తకుండానే అడిగింది. వినోద్ షాక్ అయి సారీ అని అన్నాడు. నందిని మౌనంగా కాఫీ తాగడం మొదలుపెట్టింది. వినోద్, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? నందిని, అడగండి అని వినోద్ కేసి చూసింది. వినోద్, మీరు చాలా అందంగా ఉంటారు కదా? నందిని, అయితే? వినోద్, ఎవరైనా మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకుంటారు కదా? నందిని, అయితే? వినోద్, మరి మీకెందుకు అంత కోపం వస్తుంది? నందిని, కోపం కాదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు కదా, చాలా అసహ్యంగా కూడా బిహేవ్ చేస్తారు. వినోద్ నందిని పడే ఇబ్బందిని అర్థం చేసుకొని, ఐ యామ్ రియలీ సారీ, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నందిని, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫ్రెండ్స్ అని చేయి చాపింది. వినోద్ మనస్ఫూర్తిగా నందినితో ఫ్రెండ్షిప్కి ఒప్పుకుంటాడు. వినోద్, ఇప్పుడు చెప్పండి, ఏమైంది చిరాకుగా ఉన్నారు? నందిని, నా విషయం పక్కన పెట్టండి, ముందు మీరు చెప్పండి అని అంటుంది. ప్రాజెక్ట్ ఎందుకు వదిలేశారు? వినోద్, నిజంగానే చెప్తున్నాను, మొదటి నుండి మీరు ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారు కదా, అందుకనే మీరే చేస్తే బాగుంటుంది అనిపించింది. నందిని కాఫీ మగ్ టేబుల్పై పెట్టేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకొని, ఏం లాభం, ప్రాజెక్ట్ ఆగిపోయేటట్టుంది. వినోద్, ఏం జరిగిందండి? నందిని క్లయింట్తో జరిగిందంతా చెప్పింది. వినోద్ ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చాడు. నందినికి కోపం వచ్చింది. ఏంటి, మీకు సంతోషంగా ఉందా అని అడిగింది. వినోద్, ఏం లేదు, ఐఎమ్ సారీ అని నార్మల్గా ఉండడానికి ట్రై చేసి, నీ ప్రాజెక్ట్ మధ్యలో అసలు ఆగే సమస్యే లేదు. మన బాస్కి మనుషులైనా ప్రాజెక్ట్ అయినా ఒకటే, ప్రాణంలా చూస్తారు. నందిని, అంటే అని అమాయకంగా చూసింది. వినోద్, మీకెలా చెప్పాలి? మనం ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన రోజు మీకు గుర్తుందా? నందిని, గుర్తుంది. వినోద్, ఆ రోజు నా కోసం నర్స్ వచ్చి మెడిసిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక కాఫీ కూడా వచ్చింది, మీకు గుర్తుందా? నందిని, హా. వినోద్, అవి ఎవరు చెప్తే వచ్చాయి అనుకుంటున్నారు? నందిని ఏమో అన్నట్టుగా చూసింది. వినోద్, మన బాస్ పంపించినవే. నందిని, అవునా? వినోద్, అవును, మన బాస్ చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకుంటారు. మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు అని చెప్పగానే మన బాస్ కూడా ప్రిపేర్ అయ్యాడు. పొరపాటున మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా లేదా ఎక్కడైనా స్టక్ అయినా తను టేక్ ఆఫ్ చేసేలాగా వారు
నా నుండి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర తెలుసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ వల్ల కొన్ని కుటుంబాలు నిలబడతాయి అని తెలుసు. దానికి తగ్గట్టుగానే క్లయింట్తో కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటారు. కాబట్టి నువ్వేమి ప్రాజెక్ట్ పోతుందని బాధపడకు. నందిని వినోద్ చెప్పే మాటలు వింటుంటే బాస్ ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు కనపడ్డాడు. వినోద్ పని సరిగ్గా చేయకపోతే మాటలతో కాదు, డైరెక్ట్ ఉద్యోగానికే ఎసరు పెడతారు. నందిని ఆ మాట వినగానే అంత ఎత్తున ఉన్న బాస్ కాస్త గుర్రుమని తననే చూస్తూ ఉన్న బాస్ కనపడేసరికి అమ్మ బాబోయ్, నేనేదో కోపంలో వర్క్ వదిలేసి వచ్చేశాను. ముందు వెళ్ళి దాని సంగతి చూడాలి అని లేచి వినోద్ క్యాబిన్కి పరిగెత్తబోయింది. వినోద్, మిస్ నందిని, డోంట్ వరీ, నేను కూడా మీ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను. నేను హెల్ప్ చేస్తాను, పదండి. ఇద్దరూ కలిసి వర్క్ చేయడం మొదలు పెడతారు. అనుకున్న టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. క్లయింట్ కూడా ఎంతో సంతోషిస్తారు. సాటర్డే రోజు ప్రాజెక్టు పూర్తి అయినందుకు పార్టీ అనౌన్స్ చేస్తారు వినోద్. పార్టీ కోసమని ఆఫీస్ దగ్గరలోని గార్డెన్ బుక్ చేస్తారు మూర్తి గారు, వినోద్ గారు. పార్టీ ఏర్పాట్లన్నీ వినోద్, నందిని చూస్తూ ఉంటారు. అభి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళిపోయాక అందరూ పార్టీ చేసుకుంటారు. పార్టీ అయిపోయేసరికి లేట్ అవుతుంది అని ముందే గ్రహించి సురేష్ని పికప్ చేసుకోవడానికి రమ్మని అంటుంది. దారిలో బైక్ చెడిపోవడంతో మెకానిక్ కోసమని వెతుకుతూ ఉంటాడు. బాగా చీకటి పడడంతో మెకానిక్ షెడ్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. ఇక చేసేదేమి లేక ఆటో బుక్ చేసుకొని ఇల్లు చేరతాడు. మరుసటి రోజు నందిని ఆఫీస్ పూర్తవగానే సురేష్కి కాల్ చేసి పికప్ చేసుకోవడానికి ఆఫీస్కి రమ్మని అంటుంది. నా దగ్గర బైక్ లేదక్క, మెకానిక్ దగ్గర ఉంది అని చెప్తుంది. ఆటోలో ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఆఫీస్కి వచ్చేయి అని చెప్తుంది. సురేష్ వచ్చేసరికి కొత్త బైక్తో ఆఫీస్ బయట నిలబడి ఉంటుంది నందిని. సురేష్ అది చూసి షాక్ అవుతాడు. ఎవరిదక్కా అని అడుగుతాడు. నీకేరా బర్త్డే గిఫ్ట్ అనుకో అని కీస్ సురేష్ చేతిలో పెడుతుంది. సురేష్కి చాలా సంతోషంగా అనిపించి థ్యాంక్స్ అక్క అని హగ్ చేసుకుంటాడు. అప్పుడే అభి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ నందిని వాళ్ళని చూస్తాడు. అమ్మకి నేను కొనిచ్చాను అని చెప్పకురా, మళ్ళీ నా జీతం గురించి ఆరాలు తీస్తుంది ప్లీజ్ అని అంటుంది నందిని. నీకోసం ఏదైనా కొనుక్కోపోయావా అని అంటాడు సురేష్ బైక్ స్టార్ట్ చేస్తూ. నీ సెకండ్ హ్యాండ్ బైక్ పైన ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావు చెప్పు అంటూ బైక్ ఎక్కి కూర్చుంటూ, అందుకే ఇన్స్టాల్మెంట్స్లో కొన్నాను, ఇది చాలా మంచి బైక్ అని ఆఫీస్ కొలీగ్ ఒకతను చెప్పాడు, అందుకే ఆఫీస్ నుండి కాల్ చేయగానే వెంటనే డెలివరీ ఇచ్చేసి వెళ్ళారు అని చెప్తుంది. ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి బైక్కి పూజ చేయించి ఇంటికి వెళ్ళారు. బైక్ చూడగానే గౌరీ ఎంతగానో సంతోషిస్తుంది. కానీ ఒక నిమిషం ఆగి డబ్బులు ఎక్కడవిరా అని సాగదీస్తూ అడిగింది. అప్పుడే శంకర్ ఇంట్లోకి వస్తూ నేనే కొనిచ్చాను అంటాడు. మీకేమైనా ప్రమోషన్ వచ్చిందా, బైక్ కొనిచ్చే అంత జీతం ఇస్తున్నారా అని అరిచింది. ఇన్స్టాల్మెంట్స్లో కొన్నానులేవే అని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. నందిని సురేష్ ఇద్దరు ఊపిరి పీల్చుకోవడం గమనించిన సుజాత వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని అనిపించింది. రాత్రి అందరు పడుకున్నాక నందిని బ్యాగ్ చెక్ చేసింది. అందులో నందిని ఆఫీస్ నుండి బైక్ బిల్ కట్టిన రిసిప్ట్ చూసి అమ్మకి అబద్ధం చెప్తావా అని కడుపులో పెట్టుకోలేక వెళ్ళి గౌరీని నిద్రలేపి మరీ విషయం చెప్పింది. తనకి అబద్ధం చెప్పారని గౌరీ చాలా బాధపడింది. ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. ఉదయం చెప్తాం మీ సంగతి అని నిద్రపోయారు ఇద్దరు. నందిని ఉదయం లేవడంతోనే గౌరీ దండకం వినపడడంతో దేవుడా అనుకుంటూ కళ్ళు తెరిచి వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసి బయటికి వచ్చేసరికి సురేష్, సుజాత ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. సురేష్ని ఆపడానికి ట్రై చేసింది కానీ సుజాత వినపడడం లేదు. దాంతో సురేష్ సుజాతని పట్టుకొని చెవి మెలపెట్టి తలపై ముట్టాడు. నీకెందుకే, నాకు బైక్ ఎవరు కొనిస్తే నువ్వెందుకు అమ్మకి చెప్పావు అని అన్నాడు. అమ్మ, అన్నయ్య నన్ను కొడుతున్నాడు అని గట్టిగా అరుస్తుంది. దాంతో గౌరీ మధ్యలో కల్పించుకొని సుజాతని బయటికి వెళ్ళమని పంపించి నందిని తన వైపు తిప్పుకొని, ఏంటే నువ్వు, మీ నాన్న ఇద్దరు కలిసి నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా? సడన్గా ఏడవడం మొదలుపెట్టి రెండో పెళ్లి వాడిని తెలిసి కూడా పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. కన్న తల్లిలా పెంచానే నిన్ను, కనీసం నన్ను ఒక సవితి తల్లిలా కూడా చూడడం లేదు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నది. గౌరిని హగ్ చేసుకుని, నువ్వే నా అమ్మవి, ఎవరైనా నా సవితి తల్లి అంటే నేను మాత్రం ఊరుకుంటానా? నీకు చెప్పుకోకపోవడానికి పెద్ద కారణాలు ఏం లేవమ్మా. నాన్న
కొనివ్వలేదని నువ్వు బాధపడతావేమో అని నాన్న కొనిచ్చాడని చెప్పమన్నానంతే. మీరు ఎటూ నా శాలరీ తీసుకోవడం లేదు కదా! అందుకనే ఆ డబ్బులతో తమ్ముడికి బైక్ కొనిచ్చాను. సారీ అమ్మా! నువ్వు హర్ట్ అయినందుకు సారీ చెప్పి బుగ్గపై ముద్దు పెట్టింది. కోపం చల్లారగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది గౌరి. నీకెంత ఓపిక అక్క! అమ్మని చాలా బాగా కన్విన్స్ చేశావు అని అంటాడు సురేష్. ఓపిక కాదురా, అమ్మంటే ప్రేమ అని చెప్పి బయటికి వచ్చింది. టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళింది. అభి ఇంట్లో. రంగయ్య అభి రూమ్లో నుండి బయటికి రావడం చూసి ఉపేందర్ అభి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. బావగారికి జ్వరంగా ఉందయ్యా, పడుకొని ఉన్నాడు అని చెప్తాడు. అయ్యో అవునా అని అభి రూమ్లోకి వెళ్తాడు ఉపేందర్. అభిని ప్రేమగా పిలుస్తాడు కానీ అభికి ఓపిక లేకపోవడంతో లేవలేక పడుకొనే ఉంటాడు. ఉపేందర్ డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని అంటాడు. రంగయ్యని శ్యామల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పమని అంటాడు. శ్యామలని గీతని ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో వచ్చి ఉపేందర్కి విషయం చెప్తాడు. డాక్టర్ వచ్చి అభిని చెక్ చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్తాడు. మధ్యాహ్నం వరకల్లా ఫీవర్ తగ్గడంతో లేచి కూర్చుంటాడు. అభి చూడాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండడంతో మూర్తి గారు ఇంటికి ఫోన్ చేసి విషయం తెలుసుకొని వినోద్కి చెప్పాడు. అభి ఫీవర్ తగ్గగానే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతాడు. ఏంటి బాబు, ఇప్పుడే కదా కాస్త ఫీవర్ తగ్గింది, అప్పుడే ఆఫీస్కి ఎందుకు నాన్న అని అంటాడు ఉపేందర్. పర్లేదు డాడీ, ఆఫీస్లో చాలా పని ఉంది, వెళ్ళాలి. అప్పుడే శ్యామల మేడపై నుండి వస్తూ హాయ్ మై సన్, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఐఎమ్ ఫైన్ అని అంటాడు. గుడ్ బాయ్, ఆఫీస్కి కూడా రెడీ అయినట్టున్నావు అని అడుగుతుంది శ్యామల. ఎస్ మామ్ అని అంటూ డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటాడు టిఫిన్ చేద్దామని. శ్యామల ఈషారా చేయడంతో గీత కూడా ఏదో అడగబోయింది అంతే. అభి చైర్ల నుండి లేచి వెళ్ళబోతుంటే శ్యామల అభి పైన అరుస్తుంది. ఏంటిది అభి, తను నీ వైఫ్, కనీసం తనని మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ప్లీజ్ మామ్, మీరు చూసుకోండి, తనకి ఏదైనా కావాలంటే అని చెప్పి వెళ్ళిపోతాడు. శ్యామల అభి అని చాలా గట్టిగా అరుస్తుంది కానీ అభి అవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అసలు నువ్వు కన్న తల్లివేనా? కొడుకు తిన్నాడో లేదో లాంటి విషయాలు కూడా పట్టించుకోకుండా వాడిని అలా పంపించావు అని కేకలేస్తాడు ఉపేందర్. నీకు నీ కొడుక్కి బ్రతకడం చేతకాక ఎప్పుడు మా మీద పడి ఏడుస్తారేంటి? చూశారుగా మీరు కూడా, గీతని పలకరించబోతుంటే ఎలా వెళ్ళిపోయాడో. మీరు ఒక మాటైనా అడిగారా వాణ్ణి? ఆపారా? ఇదంతా మీరిచ్చిన అల్సే అని రివర్స్ ఉపేంద్రపై అరుస్తుంది శ్యామల. రాత్రి నుండి ఫీవర్ వాడికి, కనీసం వాడికి చూసుకోమని పిలిస్తే రాకుండా ఇప్పుడొచ్చి పలకరిస్తాను అంటే వాడు మాత్రం ఎలా దగ్గరికి రానిస్తాడు అని అంటాడు ఉపేందర్. గీతకేసి చూసి ఏమీ అనలేక ఉపేందర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.